మాజీ మంత్రి కేటీఆర్ పై జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ విమర్శలు గుప్పించారు. జన్వాడ ఫామ్ హౌస్ నాలాను ఆక్రమించి నిర్మించుకున్న కేటీఆర్ హైదరాబాదితులకు అండగా ఉంటున్నామని అంటున్నారని ఎద్దేవా చేశారు. పుల్కాపూర్ నాలా మీద జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగిందా లేదా, కబ్జా జరిగిందా లేదా కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. దొంగలకు కబ్జాదారులకు ఇంకో కబ్జాకారుడు వత్తాసు పలకడం సరికాదన్నారు. బల్కాపూర్ నాలా ఆ బల్కాపూర్ నాలా పూర్తిగా కూడా కబ్జాకు గురైంది. కబ్జాలో గురి చేసిన ముఖ్యంగా ఆ నేరోను కబ్జా ఎవరు చేసిరంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఉన్న జనవాడ ఫామ్ హౌస్ పూర్తిగా కూడా కబ్జాకు గురి చేశారు. కబ్జాకు చేసి దాంట్లో ఈస్ట్ సైడ్న ఒక వాలును కట్టి ఆడ గేటును పెట్టి ఆ నాలా మొత్తం కూడా రోడ్డుగా ఉపయోగించుకుంటున్నారు. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు 9 ఏళ్ళు చేసిర్రు. అదిగాక మీరే చెప్పిర్రు ఇందాక మేము హైడ్రాలో జరుగుతున్న వాళ్ళకి బాధితులకు అండగా ఉంటామని. మీరు చెప్పాలి, జన్వాడ ఫామ్ హౌస్లో మీ ప్రభుత్వంలో ఇచ్చిన సర్వేలో క్లియర్గా కనపడుతుంది. మీరు మీ యొక్క ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్లో బల్కాపూర్ నాలాలో మీరు కబ్జా పెట్టిన నాలా మొత్తము కూడా జాయింట్ రిపోర్ట్లో మీ యొక్క ఫామ్ హౌస్ కబ్జా పెట్టుకొని కట్టిందని చెప్పి జాయింట్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది. మీరేమంటున్నారు? హైదరాబాదులకు అండగా అంటారు. హైదరాబాదులకు అండగా ఉంటారా? అక్రమ కట్టడాలకు అక్రమాలకు మీరు అండగా ఉంటారా? ఎందుకంటే మీరు కూడా అక్రమాలే కదా, మీరు చేసిన అక్రమమే కదా. అక్రమ ఫామ్ హౌస్ కట్టారు కదా, 111 జీవోను కూడా కంగోలో దొక్కారు కదా. ఏమైనా మాట్లాడినది నాది కాదు నా దోస్తు అంటారు. ఓకే, మీ దోస్తు అన్న కూడా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఒక బాధ్యత గల మంత్రిగా గతంలో మీరు బాధ్యత రహితంగా మరి ఏ విధంగా పోయిరండి? ఆ ఫామ్ హౌస్ ఎట్లా పెట్టింది సంసారం? ఆ ఎట్లా పోయిరు? ఆ ఫామ్ హౌస్ రోజు ఎట్లా పోయి ఉన్నారండి? సంసారం ఎట్లా పెట్టిరు? ఎక్కడ ఉన్న ఎట్లున్నారండి ఆ ఫామ్ హౌస్ లో? మళ్ళీ మీరు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ఫామ్ హౌస్ లీగలా ఇన్లీగలా, అక్రమమా కాదా, నాలా అక్రమమైందా అని? మీరు బయటికి రాగానే అది మీ దోస్తు అయిపోయిందా?